అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? రాజన్స్ హోమ్ కిచెన్కి స్వాగతం. ఈరోజు మనం పిల్లలకి ఆరోగ్యకరమైన నువ్వుల చిక్కీని ఇంట్లో కేవలం 10 నిమిషాలలో ఎలా చేయాలో చూద్దాం. దానికి కావలసిన పదార్థాలు: 1 కప్పు నువ్వులు, 3/4 కప్పు బెల్లం, కొంచెం నెయ్యి. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ పైన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి దానిలో 1 కప్పు నువ్వులు వేసుకొని 1 కప్పు నువ్వు వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇలా దోరగా whisper truth as they flow down, and their songs entwine with the trees that stand, knotted in time by nature's hand. Each echoing step on the forest floor opens a through an ancient door. The silence alive, yet brimming with sound. In the arms of solitude I am found. Oh, whispering pines, sing me your tune. Caught in the rhythm, stars and the moon. Teach me the language of rustling leaves, stories that linger on the breath of the breeze. అలాగే కలుపుతూ ఉండండి. అది లేత పాకం వచ్చే వరకు కలపండి. 5 to 10 మినిట్స్లో లేత పాకం వస్తుందండి. Under the boughs where the shadows play, the wind hums songs at the break of day. Whispering pines, secrets untold, carrying tales only the forest holds. Moonlight spills through the velvet dark, etching patterns, leaving its mark. The roots stretch deep, the earth's gentle sigh. 10 నుండి 15 నిమిషాలు పాకం మరిగినాక ఒక గిన్నెలో కొంచెం వాటర్ తీసుకొని దాంట్లో కొంచెం పాకం వేసి దాన్ని ముద్దలా చేయండి. అది ముద్దలా అయ్యి ఇంకొక 10 సెకండ్స్ దాన్ని మరిగించాలండి. Echoing step on the forest
forest floor opens a world through an ancient door. The silence alive. 10 నుంచి 15 నిమిషాలు మరిగించాక లాతపాకం వస్తుందండి. ఇప్పుడు దీన్ని మనం వడకట్టుకొని తిరిగి మరలా ప్యాన్ పెట్టుకొని ఆ పాకాన్ని వడకట్టుకున్న పాకాన్ని మనం మరలా మరిగించుకుందామండి. ముదురు పాకం వచ్చే వరకు దాన్ని మరిగించాలి. ఇది కూడా ఒక 10 to 15 మినిట్స్ మరిగించాలండి. ఇప్పుడు మనం ఆ పాకంలో మనం వేయించి పక్కన పెట్టుకున్న నువ్వులు ఉన్నాయి కదండి, ఆ నువ్వులను కొద్ది కొద్దిగా వేస్తూ మంచిగా కలుపుకోవాలండి. కున్న మిశ్రమాన్ని కొంచెం చేతికి నెయ్యి రాసుకొని ఉండలుగా చుట్టుకోవచ్చండి. నువ్వుల లడ్డూలు రెడీ అయిపోతాయి. అలాగే లేదంటే ఒక చాపింగ్ బోర్డ్ పైన కొంచెం నెయ్యి రాసేసి opens a world through an ancient అలా తీసుకున్న మిశ్రమాన్ని చాపింగ్ బోర్డు మీద వేసేసి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా చపాతీ కర్రతో ప్రెస్ చేసుకోవడం వల్ల మనకి ఎంత లావుగా కావాలో దాన్ని బట్టి మనం ప్రెస్ చేసుకోవాలండి. అలా ఇలా వేడిగా ఉన్నప్పుడే చాకుతోని కాట్లు పెట్టుకోండి, తీయడానికి మనకు ఈజీగా వచ్చేస్తుంది. అంతే అండి, రెడీ అండి నువ్వుల చిక్కీ. ఈ రెసిపీ మీకు ఒకవేళ నచ్చితే మీరు ఇంట్లో ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి, లైక్ కొట్టండి. థ్యాంక్ యూ సో మచ్.